హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చపాటీ అండ్ కాజు టమాటో కర్రీ. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఈ వీడియో. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడిగా మరగబెట్టుకున్న నీళ్ళు తీసుకొని గోరువెచ్చగా అయ్యాక కొంచెం వేసుకుంటూ ఆ పిండిని ముద్దలా చేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి. ముద్దగా చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తీసుకొని కలుపుకొని చిన్న బాల్స్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత పిండి వేసుకొని అందులో ఆ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. చపాతీలా చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని నూనె వేసుకొని ఈ చపాతీని అందులో వేసి అటు ఇటు కాల్చుకోవాలి. నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. బాగా కాల్చితే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. అటు ఇటు బాగా కాల్చేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత కాజు టమాటా రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిపోయాక టమాటీలు తీసుకొని 3 టమాటీలు పెద్దవి తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇందులోనే 1 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఉడికిపోయాక పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోనే ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని పేస్ట్ చేసేయాలి. చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాలి. హీట్ అయ్యాక అందులోనే 1 కప్పు జీడిపప్పు తీసుకొని బాగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ని తీసుకొని ఈ పెనంలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అందులోనే కొంచెం సాల్టు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అందులోకి కొంచెం వాటర్ పోసుకొని దగ్గరికి మరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. దగ్గరికి అయిపోయాక అందులోనే జీడిపప్పు వేసుకొని బాగా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. కాజు టమాటో కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను. చాలా నచ్చింది నాకు. చపాతీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చపాతీ కాజు కర్రీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.